హలో ఫ్రెండ్స్, మీ ఇంట్లో కూడా ఆరో వాటర్ ప్యూరిఫైయర్ వాడుతున్నారా? అయితే ఆరో అంటే ఏమిటి? రివర్స్ ఆస్మోసిస్ అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది? ఈ వీడియోలో చాలా సులభంగా అర్థమయ్యేలా తెలుసుకున్నాం. ఆరో గురించి తెలుసుకునే ముందు ఆస్మోసిస్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఎండు ద్రాక్షను నీటిలో వేసి కొంతసేపు ఉంచితే అది నీటిని తనలోకి తీసుకుని ఉబ్బిపోతుంది. ఇది ప్రకృతిలో సహజంగా జరిగే ప్రక్రియ. దీనిని ఆస్మోసిస్ అంటారు. ఈ ప్రక్రియలో నీరు తక్కువ ఉప్పుదనం ఉన్న ప్రదేశం నుండి ఎక్కువ ఉప్పుదనం ఉన్న ప్రదేశానికి ఒక పొర ద్వారా ప్రయాణిస్తుంది. ఇక్కడ ద్రాక్ష పైతొక్క ఆ పొరగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ ప్రక్రియను తలకిందులు చేస్తే అదే రివర్స్ ఆస్మోసిస్ లేదా ఆరో. ఉప్పు నీరు మరియు స్వచ్ఛమైన నీటి మధ్య ఒక ప్రత్యేకమైన సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ను ఉంచుతారు. తరువాత ఉప్పు నీటిపై ఒత్తిడి పెడతారు. ఆ ఒత్తిడి వల్ల కేవలం నీటి అణువులు మాత్రమే మెంబ్రేన్ను దాటి వెళ్తాయి. కానీ ఉప్పులు మరియు ఇతర మలాలు అక్కడే మిగిలిపోతాయి. ఈ ప్రక్రియనే రివర్స్ ఆస్మోసిస్ లేదా ఆరో అంటారు. మీ ఇంట్లో ఉన్న ఆరో వాటర్ ప్యూరిఫైయర్ కూడా ఇదే సూత్రంపై పనిచేస్తుంది. మొదట ప్రీ ఫిల్టర్లు నీటిలోని మట్టి, దుమ్ము మరియు ఇతర పెద్ద కణాలను తొలగిస్తాయి. తర్వాత నీరు ఆరో మెంబ్రేన్ గుండా వెళ్తుంది. ఈ మెంబ్రేన్లో ఉన్న రంధ్రాలు చాలా చిన్నవిగా ఉంటాయి. అవి అంత చిన్నవిగా ఉంటాయి కాబట్టి ఉప్పు అణువులు కూడా వాటిని దాటలేవు. మెంబ్రేన్ తర్వాత పోస్ట్ కార్బన్ ఫిల్టర్ మరియు యూవీ వ్యవస్థ నీటిని మరింత శుద్ధి చేసి బ్యాక్టీరియా నుండి రక్షణ కల్పిస్తాయి. ఇప్పుడు ఆర్ఓ ఎలా పనిచేస్తుందో మీకు స్పష్టంగా అర్థమైందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన నీటి శుద్ధి మరియు ఆరోగ్య సంబంధిత వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.